నీవు కృప కలిగిన దేవుడివి, మహోన్నతుడవు, సర్వశక్తిమంతుడు. నీ వంటి వారు ఎవరూ లేరు ప్రభువా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకపు తండ్రి, నీకే మహిమ. ఈ ఆరాధనంతా మీకే సమర్పించుకుంటూ వాక్యంలోనికి వెళ్తుండగా వాక్యంలో నుంచి మాతోని మాట్లాడి మమ్మల్ని బలపరిచి ఆదరించి ఓదార్చి ముందుకు నడిపించమని యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరం దయచేసి కూర్చుందాం. థ్యాంక్ యూ జీసస్. సంఘం తరపున, కుటుంబం తరపున కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు గడిచిన కాలము ఆయన కృపారెక్కల చాటున భద్రపరిచి మనల్ని సజీవ లెక్కలో ఉంచిన దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. మనము అంత్య దినాలలో చివరి రోజుల్లో ఉన్నాం కాబట్టి దేవుని రాకడ ఎంతో సమీపంగా ఉన్నదని దైవజనుల నోటెంట ఈ మాటలు వస్తూ ఉంటున్నాయి. కాబట్టి మనము మెలకువ కలిగి ప్రార్థన చేసుకునే దినాలు ఈ దినాలు. కాబట్టి మన యొక్క ఆత్మీయ జీవితంలో ఎంతోమంది ఎదురవుతుంటారు, ఎంతోమంది పరిచయం అవుతూ ఉంటారు, ఎంతోమంది వెళ్ళిపోతూ ఉంటారు. ఎన్నో వాగ్దానాలు చేస్తారు, ఎంతో ఆశ చూపిస్తారు, ఎన్నో మాయమాటలు చెప్తారు. చివరికి మన జీవితంలో మనం అన్నీ తెలుసుకునే వరకు, అన్నీ తెలుసుకునే సమయానికి మన చేతుల్లో ఏది ఉండదు. కానీ యుగ సమాప్తి వరకు సదాకాలం తోడుగా ఉన్న దేవుడే యేసుక్రీస్తు ప్రభువు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు, ఆయన కృపగలిగిన వాడు. ఆయన ఎప్పుడు మన గురించి ఆలోచిస్తూ మనకి ఏది ఇస్తే మంచిది, ఎలాంటిది ఇస్తే అది గొప్పదిగా ఉంటుంది, ఎలాంటిది ఇస్తే అది మనం నిలుపుకుంటామనేది దేవునికి బాగా తెలుసు. ఈ కాలక్రమేణా మనకి కొన్ని శోధనలు వస్తాయి, కొన్ని వ్యతిరేకతలు వస్తాయి, కొన్ని నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, మానసికంగా కృంగిపోతున్న అనుభవాలు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా దేవుడు మనల్ని ఉన్నతమైన స్థానంలో ఉంచడము ఆయన చిత్తము. హల్లెలూయా. కాబట్టి మనము ఎప్పుడు కూడా ఆయన కృపారెక్కల చాటున భద్రపరచబడి నిత్యము ప్రార్థన చేస్తూ ఆయన అడుగుజాడలో నడవడము అది దేవుని చిత్తము. కాబట్టి దేవుడు ఒకటి ఆశపడుతున్నాడు, నీ ఎడల దేవుని చిత్తం ఒకటి ఉన్నది. అది ఏమిటి అంటే నిత్యము ఆయనని స్తుతిస్తూ ఆయనకి మొరపెడుతూ ఆయన మీద ఆధారపడడం అది దేవుని చిత్తం. ఇది నువ్వు తెలుసుకోవాలి. ఎందుకంటే మన జీవితంలో ఇప్పటికీ ఎంతో జీవితం అయిపోయింది, ఎంతో నష్టపోయాం, ఎంతో కోల్పోయాం. కానీ ఎవరి మీద ఏది కూడా ఆధారపడకుండా ప్రభువు మీదనే ఆధారపడుతూ ఆయన మీద ఆనుకుంటూ ముందుకు వెళ్తే అంచెలంచెలుగా మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం వర్తమానంలోనికి వెళ్దాము. ఈ దిన అంశము ఆత్మ సంబంధమైన అనుబంధము. అందరు చెప్పండి, ఆత్మ సంబంధమైన అనుబంధము. చూడండి, అపవాది అయిన సాతానుడు వాడు గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదాము, ఎవరిని నాశనం చేద్దాము, ఎవరిని నష్టపరుస్తాము, ఎవరిని మందిరానికి రానియకుండా ఆటంకపరచాలి, ఎవరి కుటుంబంలో సమస్యలు తెచ్చిపెట్టాలని వాడు ఎన్నో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దేవుడు ఆశీర్వాదం ఇస్తున్న టైంకి దేవుని సన్నిధికి దూరమైపోతున్న విశ్వాసులు కూడా చాలామంది ఉన్నారు. వీళ్ళందరితో నేను విసికి అలసిపోయినా. ఇన్ని సంవత్సరాలు నేను చేసిన ఈ సేవ జీవితంలో ఎంతోమంది ఎదురైనారు. నాకున్న ఈ చిన్న వయసులోనే ఎంతోమంది ఎదురైనారు. ఎంతోమంది గురించి ప్రార్థన చేసిన, ఉపవాసాలున్నా, కేవలం అది దేవుని కృపనే, దేవుడిచ్చిన భారమే. కానీ ఈరోజు వాళ్ళకి స్థిరమైన మనస్సు లేక త్రొట్టిల్లిన వాళ్ళు
దేవునికి దూరం అయిపోయిన వాళ్ళు, సంఘానికి సన్నిధికి దూరం అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరలా ఎప్పటికో కొన్ని సంవత్సరాల తర్వాత మరలా సమస్యలు, ఇబ్బందులతోని మరలా ముందుకొస్తారు. ఇవన్నీ అలవాటైపోయినాయి సేవ జీవితంలో. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, నేను 2015 సంవత్సరంలో యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించిన, యేసు ప్రభు యొక్క ప్రేమ ఏంటో కొద్దో గొప్ప నేను తెలుసుకున్నా. తర్వాత ఆయన కోసము బ్రతకాలని నిర్ణయం తీసుకున్నా. సమస్తమును వదిలిపెట్టి ఆయన కోసమే సేవ చేయాలి, నీ కోసం నేనేం చేయాలి ప్రభువా అని ప్రార్థన చేయడం ప్రారంభించిన తర్వాత ప్రభువు నాతోని మాట్లాడి నన్ను దర్శించి నన్ను కొన్ని చోట్లకు తీసుకెళ్ళి కొన్ని దైవజనుల దగ్గర, అభిషక్తుల దగ్గర కొన్ని సంవత్సరాలు ఉంచి ఆ తర్వాత సేవ నిమిత్తము దేవుడు నన్ను ముందుకు తీసుకొని వెళ్ళినాడు. ఈ యొక్క కాలక్రమేణలో, ఈ యొక్క సేవా కాలంలో ఎంతోమంది మనుషుల యొక్క స్వభావాలు, వాళ్ళ గుణాతిశయాలు ఏ విధంగా ఉంటాయో నేర్పించిన ప్రభు ఒకటే అన్నాడు నాతోని, నీ సేవ ఇంకా ప్రారంభం కాలేదు, నేను నీకు ట్రైనింగ్ ఇస్తున్నా అన్నాడు ప్రభు. ఇంకా కూడా ఈ ట్రైనింగ్ ఎన్ని సంవత్సరాలు ఉంటుందో తెలియదు, కానీ మనిషి యొక్క గుణము, మనిషి యొక్క స్వభావము, మనిషిని చదివే అంత అనుభవము దేవుడు నేర్పించాలనుకున్నాడు. ఎందుకు నేర్పించాలనుకున్నాడంటే, ఆ విధముగా మనము తెలుసుకున్న తర్వాతనే ప్రభువు మీద ఆధారపడతాం. ఆ విధంగా తెలుసుకున్న తర్వాతనే, మనుషుల యొక్క నైజం ఏంటో తెలుసుకున్న తర్వాతనే ప్రభువు ఏంటో అర్థమవుతుంది, దేవుని మనసేంటో అర్థమవుతుంది, దేవుని స్వభావం ఏంటో అర్థమవుతుంది. ఈరోజు నీ జీవితంలో కూడా ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులైనా, ఏదైనా సరే ప్రభువు నిన్ను నష్టపరచడానికి ఆయన చేయడం లేదు, ఆయన నీకు నేర్పించాలని ఆశపడుతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం, హల్లెలూయా. కాబట్టి ఎంతోమంది మనుషులు నీ బ్రతుకు ఇట్లా నీ యొక్క బ్రతికేంటి, నీది ఏమైపోతున్నావు, నువ్వు నీ జీవితం ఏంటో నువ్వు చూసుకుంటున్నావా అని సూటిపోటి మాటలు, చుట్టూ ఉన్న వాళ్ళు నలుగురు ఎన్నో మాటలు మాట్లాడతారు. కానీ నువ్వు నమ్ముకున్న దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన హల్లెలూయా. ఆయన మీకు తోడుగా ఉన్నాడు. ఆయన నిన్ను విడిచిపెట్టలేదు. బిడ్డ, దిగులు పడకు, ధైర్యం తెచ్చుకో. ఎన్ని ఉపద్రవాలు వచ్చినా కూడా నిన్ను దేవుడు అన్నిటినీ దాటుకొని, అన్నిటిని తప్పించి ఆశీర్వాదకరంగా నిన్ను ఉంచుతాడు. చూడండి, అబ్రహాము జీవితంలో జరిగిన మంచి సంఘటన మీరు అర్థమయ్యేటట్టు నేను చెప్తాను, తర్వాత వాక్యంలోనికి వెళ్తాను. దేవుడు మాట్లాడినాడు అబ్రహాంతోని, అబ్రహామా, నీ ఇంటిని, నీ సమస్తాన్ని వదిలిపెట్టి వచ్చేసే అన్నాడు. ఏమీ ఆలోచించలే అబ్రహాం, అన్ని వదిలిపెట్టేస్తున్నాడు. కోట్ల ఆస్తి ఉంది అబ్రహాంకి, భూములు, ఆస్తులు ఎన్నో ఉన్నాయి, అన్ని వదిలిపెట్టేసి తన భార్యని తీసుకొని వెళ్ళిపోయినాడు. దేవుడు స్వరం వినపడ్డది, ఆ స్వరము విని ఆ స్వరాన్ని బట్టి వెళ్ళిపోతున్నాడు అబ్రహాం. అంత బ్లైండ్గా, అంత గుడ్డిగా నమ్మేస్తున్నాడు. అబ్రహాంకి ఇది సాతానుడు, దయ్యం మాట్లాడింది అనే అపోహ లేదు. దేవుడే మాట్లాడినాడనే క్లారిటీతోని అన్నిటినీ వదిలిపెట్టేసి వెళ్ళిపోయినాడు. ఆ వెళ్ళిపోయిన క్రమంలో ఎంతో వేదన పడ్డాడు, ఎన్నో బాధలు పడ్డాడు, ఎంతో కష్టపడ్డాడు, శ్రమలు అనుభవించినాడు, శోధనలు అనుభవించినాడు. తిండి సరిగ్గా లేక, త్రాగడానికి నీరు లేక, చుట్టుపక్కల రాజులు ఎంతో మంది ఎగబడుతూ తన భార్యని కిడ్నాప్ చేసి, ఇలాంటి ఉపద్రవాలు ఎన్నో అబ్రహాం జీవితంలో వచ్చినాయి. కానీ ఇన్ని వచ్చినా కూడా దేవుని మాత్రం వదిలిపెట్టలే. దగ్గర కొన్ని సంవత్సరాల తర్వాత బహుతరములకు ఆశీర్వాదకరంగా అబ్రహాం ఉన్నాడు. హల్లెలూయా.
కాబట్టి ఈ శోధనలు నీకే ఎందుకు వస్తున్నాయో తెలుసా? ఈ కష్టాలు నీకే ఎందుకు వస్తున్నాయంటే దేవుని బహు ప్రణాళిక నీ మీద ఉన్నది. మనం అనుకుంటాం చాలాసార్లు, నా పక్కన వాళ్ళు అందరు బాగానే ఉన్నారు, నాకేమైంది ఇట్లా అవుతున్నా, నేను ఎవ్వరికి ఏం అన్యాయం చేయలే, నాకెందుకు ఇట్లా అవుతుంది అనుకుంటున్నామేమో. కానీ ఈ మాట నేను చాలాసార్లు చెప్పిన, నేను మరలా చెప్తున్నాను, నీకే ఎందుకు ఈ కష్టాలు, నీకే ఎందుకు ఈ శ్రమలు అంటే ప్రభువు యొక్క ఉన్నతమైన ప్రణాళిక నీ మీద, నీ పిల్లల మీద ఉన్నది. ఇది నమ్ము. అందుకే దేవుడు కొన్ని అనుభవాల గుండా తీసుకొని వెళ్తున్నాడు. కానీ నిన్ను పస్తులు ఉంచాడు ఆయన, ఉపవాసాలు ఉంచాడు ఆయన. నీ కడుపు మాడితే ఆయన తట్టుకోలేడు. కాబట్టి ధైర్యం తెచ్చుకో. సో మనము ఇక వాక్యంలోనికి వెళ్దాం. దేవుడిచ్చిన మంచి ప్రత్యక్షత ప్రార్థన పూర్వకంగా మీరు వినండి. నేను కొద్ది నిమిషాలు చెప్పి నేను ముగిస్తాను. ఈ లోకంలో ఎన్నో రకాల బంధాలు మనం చూసినాం. తల్లిదండ్రుల బంధం ఉన్నది, అన్న తమ్ముల బంధం ఉన్నది, భార్య భర్తల బంధం ఉన్నది, స్నేహితుల బంధం ఉంది, ఎన్నో రకాల బంధాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే మరుగుపరచబడిన ఒక బంధం ఉంది, అదే ఆత్మ సంబంధమైన అనుబంధం. ఇది దేవుని అనుగ్రహం ఉంటేనే అర్థమవుతుంది, అందరికి అర్థం కాదు. దేవునితో సన్నిహిత బాంధవ్యం కలిగి ఉంటేనే ఆత్మ సంబంధమైన బంధం ఎటువంటిదో అర్థమవుతుంది. హల్లెలూయా. అందుకే అపోస్తులుడైన పౌలు ఒక మాట అంటాడు ఎఫెసీ సంఘంతోని. ఎఫెసీలోకి రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆరో అధ్యాయం 12వ వచనం. ఎలా అనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధుల లోకనాథులతో, ఆకాశ మండలంలో ఉన్న దురాత్మ సమూహములతో పోరాడుచున్నాం. ఇక్కడ అపోస్తులుడైన పౌలు ఎఫెసీ సంఘంతో అంటున్నాడు, మన పోరాటము శరీరులతో కాదు, మన బంధము శరీర వాళ్ళతో కాదు. మీరందరూ జాగ్రత్తగా వింటేనే ఇవి అర్థమవుతుంది. కొంచెం ఏదైనా డైవర్ట్ అయినా మీరు మధ్యలో నుంచి విన్నా మీకు అర్థం కాదు. అపోస్తులుడైన పౌలు అంటున్నాడు సంఘంతోని, మనం పోరాడేది శరీరులతో అంటున్నాడు ఆయన. శరీరులతో కాదు, ప్రస్తుత అంధకార సంబంధులు, ఆకాశ మండలంలో ఉన్న దురాత్మ సమూహములతో మనం పోరాడుచున్నాం. ఈ పోరాటము ఈ భూలోక సంబంధమైన పోరాటం అది కాదు. మన యొక్క ఆత్మీయ స్థితి కూడా ఆ విధంగా అభ్యాసం చేసుకోవాలి. మనం ఎన్నోసార్లు మనుషుల మీద కోపడతాం, అసహించుకుంటాం, అలుగుతాం, సనుగుతాం, గునుగుతాం. మాట్లాడకుండా పగలు ప్రతీకారాలు పెట్టుకుంటాం. ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే మనం పోరాడేది శరీరులతో కాదు. అంటే మీరు తెలుసుకోవలసినది, నీకు ఏ మానవుడి మీద మొదటిగా కోపం రావద్దు. ఈ యొక్క వాక్యాన్ని విన్న తర్వాత మీరే అభ్యాసం చేసుకోండి. వా, థ్యాంక్ యూ లార్డ్, నీకే మహిమ కలుగునుగాక. మన యొక్క పోరాటము శరీరులతో కాదు అని అపోస్తులుడైన పౌలు అన్నాడు, యేసు ప్రభువు అన్నాడు. యేసు ప్రభు కల్వరి శిలువలో ఉన్నప్పుడేమో వీరేం చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించి అన్నాడు. ఇక్కడ అపోస్తులుడైన పౌలేమో మనం పోరాడుతున్నది శరీరులతో కాదన్నాడు. చూడ్డానికి ఏమో అపోస్తులుడైన పౌల్ని హింసిస్తున్నారు ప్రజలు, యేసుక్రీస్తు ప్రభువును టార్చర్ చేస్తున్నారు.
ఎంత హింసించినా, ఎంత టార్చర్ పెట్టినా, ఎంత బాధ పెట్టినా వీరేం చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీళ్ళని క్షమించన్నాడు. ఆ సంఘంతో కూడా అంటున్నాడు, ఎఫెసీ సంఘంతోనే, మనం పోరాడుతున్నది శరీరాలతో కాదు, శరీరాలతో కాదు. నీకు శరీరం దారిగా ఉన్న మానవుడి మీద నీకు కోపం రావద్దు. ఎందుకు రావద్దు అంటే, నిన్ను ఒక వ్యక్తి దూషించినా, ఒక వ్యక్తి ద్వేషించినా, ఒక వ్యక్తి నీ మీద అసూయ పడినా దాని వెనుక ఒక కారణం ఉన్నది. ఆ కారణం ఏమిటి అంటే, కనపడని శక్తులు ఆ మనుషులను, ఆ వ్యక్తులను ప్రేరేపిస్తాయి. గట్టిగా చప్పట్లు కొట్టండి. అర్థమవుతుందా? ఈరోజు నీ భర్త మీద నీ కోపం, నీ పిల్లల మీద కోపం, నీ యొక్క బంధువుల మీద నీ కోపం. ఎందుకు ఆ కోపం? ఎందుకు ఆ అలుగుడు? నువ్వు యేసు ప్రభువుని తెలుసుకున్నావు, వాళ్ళు తెలుసుకోలే. తేడా నేను చెప్తాను. యేసు ప్రభువు తెలుసుకున్న వాళ్ళు ఒకటి ఆలోచించాలి, ఆత్మీయ జ్ఞానముతో ఆలోచించాలి. ఆ ఆలోచన ఎటువంటిదై ఉండాలి అంటే, ఒక వ్యక్తి నిన్ను మాటలు అంటున్నాడు అంటే నువ్వు తెలుసుకోవాలి, ఆ వ్యక్తి కాదు, ఆ వ్యక్తి నోటిని పలికిస్తుంది సైతాన్. హల్లెలూయా. ఒక వ్యక్తి నిందిస్తున్నాడంటే మన పోరాటము నిందిస్తున్న వ్యక్తితోని కాదు, అది ప్రేరేపిస్తున్న శక్తిని బంధించాలి. అర్థమవుతుందని నేను చెప్తున్నాను. ఆ శక్తిని బంధించాలి. ఎందుకంటే కనపడని శక్తులు మనుషులని హత్యకి ప్రేరేపిస్తాయి, వ్యర్థమైన పనులకి బానిస చేస్తాయి, కోపానికి గురి చేస్తాయి. ఈరోజు నీ భర్త ఆ విధంగా అవ్వడానికి కారణమో, నీ భర్త మంచోడు కాదు, నీ భర్త మంచోడు కాదు, నీ యొక్క అక్క మంచిది కాదు, నీ యొక్క అన్న మంచోడు కాదు, అది కాదు, వాళ్ళని కంట్రోల్ చేస్తున్న చీకటి శక్తులు. నీ ఆలోచన విధానం ఈ విధంగా ఉండాలి బిడ్డ. నీ ఆలోచన విధానం ఈ విధంగా ఉండాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువు కల్వరి శిలువలో ఉన్నారు, ఒళ్ళు మొత్తం హూనం చేసినారు, కొరడాలతో కొట్టినారు, కండము మాంసం అంతా బయటకు వచ్చేసింది. ఆ టైంలో నువ్వున్నా నేనున్నా ఏం చేస్తాం? పగ పెట్టుకుంటాం, కోపం పెట్టుకుంటాం, వాడిని ఏదో చెయ్యాలి, వాడిని ఏదో ఒకటి చేసేదాకా నీకు నిద్ర పట్టదు. ఎంతసేపు ఉన్నా మా మానవుణ్ణి చూస్తున్నావు, నిన్ను దూషిస్తున్న వాడిని చూస్తున్నావు, నిన్ను కొట్టిన వాడిని చూస్తున్నావు, కానీ వాడి వెనక ఉన్న దురాత్మ శక్తులను నేను చూడట్లేవు. అందుకే ఆత్మ సంబంధమైన బంధము యేసు ప్రభువుకి ఉన్నది కాబట్టి కలువరి శిలువలో అంత నరకయాతన అనుభవించిన ఈ యేసు ప్రభువు, వీరేం చేస్తున్నారు వీరికి తెలియదు, వీళ్ళని క్షమించు. అర్థమైందా? ఈ మాటకి అర్థం అంత గొప్పది బిడ్డ. ఈరోజు దేవుని గురించిన అనుభవ జ్ఞానము తెలవక గొడవలు, కొట్లాటలు, ఒక మనిషి ఇంకొక మనిషి కొట్టుకుంటున్నారు అంటే మనకి చూడడానికి వాళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారని కనపడుతుంది, కానీ ఆత్మ సంబంధమైన కళ్ళతో, మనోనేత్రములతో చూస్తే అక్కడ ఏం కనపడుతుంది తెలుసా? ఇద్దరు దయ్యాలు ప్రేరేపిస్తుంటాయి వాళ్ళని. అర్థమవుతుందా బిడ్డ? మీరు ఏదో ప్రార్థన చేస్తున్నాం, ఏదో భక్తి చేస్తున్నాం, ఏదో అంత శరీరమే, కానీ డీప్గా, డెప్త్గా నువ్వు ఆలోచిస్తే నీకు అర్థమవుతుంది. ఆ రిలేషన్ దేవుడితో నీకుంటే నువ్వు ఆత్మీయ మనిషివి, ఆత్మ సంబంధమైన అనుబంధము నీకున్నది అని ప్రభువు నిర్ధారిస్తాడు. ఈ యొక్క అనుభవం నీకు ఉండాలి, ఈ జ్ఞానము నీకు ఉండాలి. లోకంలో ఉన్నవాడును యేసు ప్రభు నమ్ముకున్న నీవు
వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, నువ్వు అదే విధంగా ఉంటే వాళ్ళకి నీకు తేడా ఉండదు. నువ్వు తెలుసుకోవాలి ఇవన్నీ. నువ్వు ప్రభువుని అడగాలి, సహాయం అడగాలి. ఈరోజు క్షమించమంటాడు ప్రభువు, ప్రేమించమంటాడు ప్రభువు, శత్రువులను ప్రేమించమంటాడు ప్రభువు. చేత కాదు. ఎందుకన్నాడు యేసు ప్రభు ఈ మాటలన్నీ? నువ్వు క్షమించుచున్న ప్రకారం నీ అపరాధములు క్షమించబడునని ఎందుకన్నాడు? నువ్వు శత్రువులను కూడా ప్రేమించు అని ఎందుకన్నాడు? ఏం జరుగుతుంది? మనం పోరాడేది శరీరులతో కాదు, ఎనఫ్ అంతే. వాళ్ళ మీద కోపము, వాళ్ళ మీద పగలు, వాళ్ళ మీద ద్వేషాలు పెట్టుకొని ఏం సాధిస్తావు? వాళ్ళని కంట్రోల్ చేస్తున్న ఈవిల్ స్పిరిట్స్, దురాత్మ శక్తులు, అంధకార శక్తులు, బాణోమతి శక్తులు ఆ మనుషుల్ని అతలాకుతలం చేసేస్తాయి. నువ్వు ఇవన్నీ తెలుసుకోవాలి బిడ్డ. అప్పుడు దేవుని మనస్సు ఏంటో నీకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఈ విధంగా నీ హృదయాన్ని ట్యూన్ చేసుకో. ఒక వ్యక్తి నిన్ను తిట్టినా కూడా నీ కోపం రాదు. ఆ విధంగా ప్రభు సహాయాన్ని అడుగు. ఇది ప్రభువు మానవుల దగ్గర నుంచి కోరుకునేది. అందుకే మనకి దేవునితో సంబంధం ఉండాలి, దేవుడితో అంటుకట్టబడే బంధం ఉండాలి, ప్రతిరోజు ప్రార్థన ఉండాలి. నీ హృదయాన్ని ప్రార్థన చేసుకుంటే నీ హృదయంలోనికి సమాధానాన్ని, ప్రశాంతతని ప్రభు కుమరిస్తాడు. నీ సమాధానాన్ని, ప్రశాంతతని దూరపరిచేది అపవాది. నీ సమాధానాన్ని, ప్రశాంతతని దొంగలించేది అపవాది. ఈరోజు నీకు చిరాకు వస్తుంది, ఎమ్మటే నోటీస్ చేయాలి. చిరాకు ఎందుకు వస్తుంది? అక్కడ చిరాకు వస్తున్నది అంటే వాడు ప్రేరేపణలు, వాడి యొక్క ఆలోచనలు ఇక పనిచేయడం ప్రారంభిస్తుంటాయి నీ మీద. అందుకే బిడ్డ, ప్రభువుతోని మనకు ఈ యొక్క ఆత్మ సంబంధమైన అనుబంధం ఉండాలి. అనుభవం ఉంటేనే, ఆ బంధం ఉంటేనే నీకు అర్థమవుతుంది. ఒరిస్సా రాష్ట్రంలో ఒక దైవజనుడు ఉంటాడు. ఆయన కుటుంబంతో ఆస్ట్రేలియా నుంచి వచ్చినాడు. గ్రాండ్ పెన్నీ సమ్ పేరు ఉంటుంది. ఆస్ట్రేలియా నుంచి కుటుంబ సమేతంగా ప్రభు మాట్లాడితే ఒరిస్సా రాష్ట్రంలోకి వచ్చి ప్రభు సేవ చేస్తూ ఉన్నాడు. మొదటిగా రోగులకి ట్రీట్మెంట్ చేయడం ప్రారంభిస్తున్నాడు. ట్రీట్మెంట్ చేయడం ప్రారంభిస్తూ అందరికీ దేవుని ప్రేమని, దేవుని సువార్తని ప్రకటిస్తున్నాడు. అయితే ఆ ఒరిస్సా రాష్ట్రంలో మతోన్మాదులు ఎక్కువగా ఉంటారు, చాలా విపరీతంగా ఉంటారు. ఆ మతోన్మాదులు ఏ విధంగా ఉంటారంటే హత్య చేయడానికి కూడా వెనకారరు. ఒక బ్యాచ్, పెద్ద బ్యాచ్ ఉండేది. అయితే ఈ మతోన్మాదులకి ఒక పెద్ద లీడర్, ఒక వ్యక్తి ఉండేవాడు. ఆ యొక్క వ్యక్తి బలరాం సింగ్ పేరు, జాగ్రత్తగా వినండి. బలరాం సింగ్ పెద్ద రౌడీ అతను. అయితే ఈ యొక్క ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఈ కుటుంబము గురించి అతను చూలబడ్డది. ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాడు, ఏదో ఒకటి చేయాల, హతమార్చాలని. కానీ వర్కౌట్ అవ్వట్లే. ఒకరోజు సువార్త ప్రకటిస్తూ ఈ యొక్క తండ్రి, ఇద్దరు పిల్లలు కారులో ప్రయాణం చేస్తూ వస్తున్నారు. మధ్యలో అడవి. కొద్దిసేపు అలసిపోయి రెస్ట్ తీసుకుందామని అడవిలో మధ్యలో
పక్కన కార్ ఆపి డోర్స్ లాక్స్ చేసుకొని నిద్రపోతున్నారు, కారులో నిద్రపోతున్నారు. ఇది గమనించిన బలరాం సింగ్ యొక్క ముఠ అందరూ కూడా ఆ యొక్క కార్ మీద మొత్తం పెట్రోల్ పోసి కిరోసిన్ పోసి తగలబెట్టేసినారు, బూడిదైపోయినారు. ఈ యొక్క వార్త ఆ ఒరిస్సా రాష్ట్రం అంతా కూడా హల్చల్ అయిపోయింది, పెద్ద వైరల్గా మారిపోయింది ఈ వార్త. అప్పుడు జడ్జి ఒకటే మాట అన్నది, యూతల కోర్టులోనేమో యూతల రోలోనేమో చనిపోయిన భార్య వాళ్ళ పాప ఉంది, అవతలనేమో బలరాం సింగ్ ఆ రౌడీ ఉన్నాడు, మిగతా వాళ్ళందరూ పరారీలో ఉన్నారు. అయితే జడ్జి ఒకటే అన్నది, వీళ్ళ గురించి అంతా ఎంక్వైరీ చేసింది, మంచి సాక్ష్యం చెప్పినారు అన్యులే వీళ్ళ గురించి. జడ్జి ఒకటే మాట అన్నది, ఒక్కసారి మీరు ఒక మాట అతనికి, ఇంతకుముందు అతని మీద చాలా బోల్డ్ కేసులు ఉన్నాయి, ఒక మాట మీరు చెప్పండి ఉరికంబం ఎక్కిస్తా అని చెప్పేసి తన భార్యకి ఈ జడ్జి అనగానే ఆ భార్య ఏమన్నదంటే, నా 2 పిల్లల్ని నేను కోల్పోయినా, నా భర్తని నేను కోల్పోయినా, మరలా నేను తిరిగి తెచ్చుకోలేను, వాళ్ళు చనిపోయినారు. నా ప్రభు ఏమంటున్నాడంటే ఆయనని క్షమించమంటున్నాడు, ఆయనని క్షమించమంటున్నాడు. ఈ మాట అన్న తర్వాత చుట్టూ ఉన్న పోలీసులు, లాయర్స్, జడ్జికి ఎవరికి ఏం అర్థం కాలే. వెంటనే అతన్ని చిన్న శిక్షతో వదిలేసిన. బయటికి వెళ్ళిన తర్వాత ఈ బలరాం సింగ్ ఆమె దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ చెప్తున్నాడు, నేను తప్పు చేసినా నన్ను క్షమించు అని ఆమెకి కృతజ్ఞతలు చెప్పిస్తుంటే, అప్పుడు ఆమె అన్నదట, నిన్ను కాపాడినే కదా, నిన్ను రక్షించిన కదా, యేసుప్రభు నమ్ముకో అనలేదట. యేసుప్రభు నమ్ముకో, యేసుప్రభు మంచి దేవుడు అని ఏం చెప్పలేదట. కానీ ఏదో ఒక రోజు నువ్వు నాతో పాటు పరలోకంలో ఉంటావని చెప్పిందట. ఆ ఒక్క మాట అన్నదట. తెలియకుండానే అతడు అక్కడనే కుప్ప కూలిపోయి ఆమె కాళ్ళ మీద పడి ఏడ్చినాడు. ఇది రియల్గా జరిగిన సంఘటన. కుప్ప కూలిపోయి ఏడ్చినాడు. ఏడ్చి నెక్స్ట్ డే ఆయన బైబిల్ పట్టుకొని సువార్త చేయడం ప్రారంభించినాడు. దేవుని కోసము బ్రతకడము, ఆయన ఒక దైవజనుడుగా ఆయన తయారైనాడు. చూడండి, అది ప్రభువు మనకు నేర్పించేది. అందుకే నీకు దేవుడితో అనుబంధం ఉండాలి బిడ్డ. దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదని పౌలు అన్నాడు. దేవుని గురించిన జ్ఞానం నీకు ఉండాలంటే దేవుడితో నువ్వు అంటుకట్టబడాలి. నువ్వు ఒంటరిగా ఉంటావు. నీ ఆఫీస్లో, నువ్వు పని చేస్తున్న దగ్గర, ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు నీ భార్య, పిల్లలు, భర్త, తల్లి, తండ్రి ఇవే నీకు, అవి ఎప్పుడు ఉండేవే. కానీ ఒక్కసారి ఒంటరిగా కూర్చొని ప్రభువుని స్తుతించు, యేసు ప్రభువా నా దగ్గరికి రా, నాతో మాట్లాడు అని గుండె లోతుల నుంచి నువ్వు ప్రార్థన చేయి. ఈ సమస్యలన్నీ దేవుడు తొలగిస్తాడు. కానీ ఈ విధంగా ప్రార్థన చేస్తుంటే దేవుని కృప వస్తుంది. మొదటిగా నీ దగ్గరికి దేవుని ఆశీర్వాదం వస్తుంది. దేవుడి సమాధానము, ఆయన యొక్క కనికరము, ఆయన యొక్క ప్రేమతో ఈ విధంగా ప్రార్థన చేస్తే నువ్వు నింపబడతావు. నీ ఆలోచనలు టోటల్గా మారిపోతాయి. అందుకే నువ్వు ఈరోజు ఎంతమందిని నమ్మినావు, ఎన్నో మందితో ఫ్రెండ్షిప్ చేసినావు,
నా వాళ్ళు నా వాళ్ళు నా వాళ్ళు నా వాళ్ళు అనుకొని ఎంతో పెట్టినావు, ఎంతో చేసినావు. చివరికి ఈరోజు నువ్వు జీరో అయిపోయినావు. వాళ్ళ దృష్టిలో జీరో అయిపోయినావు. ఎంత చేసి, ఎంత పెట్టి, ఎంత చూసుకొని, ఎంత గారభం చేసిన విలువ లేకుండా అయిపోయింది. ఈరోజు అలసిపోయినావు కదా నువ్వు. ఈరోజు వేదన, నేనేం చేసినా, ఎవరికి ఏమేం చేసినా, నాకెందుకు ఇట్లా జరుగుతుంది? నేను మంచిగానే చూసుకున్నా కదా, మంచిగా చేసినా కదా. ఇదే వెంటాడుతుంది బిడ్డ నీకు. నువ్వు మనుషులతో పెట్టుకున్న బంధాలు చాలిక అయిపోయింది. డెడ్ లైన్కి వచ్చినావు. ఇక నువ్వు ప్రభువుతో నువ్వు సన్నిహిత బాంధవ్యం కలిగి ఉండు. ఆయన ప్రేమ, ఆయన మనస్సు ఏంటో నీకు అర్థమవుతుంది. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈరోజు నువ్వు యేసు ప్రభువుని తెలుసుకోవడానికి కారణం, యేసు ప్రభువు నిన్ను ఎన్నుకోవడానికి కూడా కారణం ఏమిటి అంటే, నువ్వు ఆషామాష వ్యక్తివి కాదు. నిన్ను నువ్వు ఎప్పుడు ఆ విధంగా చూసుకోకు. నీవు ఒక అసాధారణమైన వ్యక్తివట దేవుడికి. నువ్వు బలమైన పాత్రవి, ఉపయోగపడే దేవునికి ఉపయోగపడే పాత్రవి. నువ్వు ధైర్యం తెచ్చుకో బిడ్డ. నమ్మడం మానేసే ఇక మనుషుల్ని, మనుషుల మాటల్ని. మనిషి యొక్క నైజం ఇదే. ఎంత మోసపోయినా, ఎంత నష్టపోయినా కూడా మరలా నమ్మాలి, మరలా నమ్మాలనిపిస్తుంటుంది. ఇదే మనిషి యొక్క నైజం. కానీ ఆ నమ్మకం ఏంటో ప్రభు మీద పెట్టుకో. ప్రభు నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. హల్లెలూయా. కాబట్టి ఎవ్వరి మీద నీకు అసూయ, కలహము, కోపము, ద్వేషము ఉండకూడదు బిడ్డ. ఎందుకంటే వాళ్ళని ప్రేరేపిస్తున్నవి సాతాను సంబంధమైన శక్తులై ఎన్నో రకరకాలుగా ఉంటాయి. మీకు ఒక విషయం చెప్తాను వినండి. నా దగ్గరికి వచ్చే కొంతమందికి నేను ప్రార్థన చేసినప్పుడు కింద పడిపోతాను. ప్రార్థన చేయక ముందుకు నీ సమస్య ఏంటమ్మా అని అడిగితే నాకు కడుపు నొస్తుంది అంటారు. కడుపు నొస్తుంది. ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా కడుపు నొప్పి తగ్గలేదంటారు. ఎన్ని టాబ్లెట్స్ వాడినా తగ్గట్లేదు అంటారు. ప్రార్థన చేయగానే కింద పడిపోతుంది. లోపల నుంచి దయ్యం బయటకు వస్తుంది. ఆ దయ్యం మాట్లాడుతుంది. అందరికి అర్థం కాదు ఇవి. దురాత్మ మాట్లాడి ఈమెలోకి ఎందుకు వచ్చినావు అని ప్రశ్నిస్తే ఈమెకి కడుపు నొప్పిని తెస్తుంది నేనే అంటది. ప్రార్థన చేయగానే వెళ్ళిపోతుంది, తగ్గిపోతుంది. గర్భాశయము, కిడ్నీలో రాళ్ళు, బ్యాక్ పెయిన్, తలనొప్పి, మైగ్రేన్ హెడేక్, ఈ విధంగా మనిషిని ఆ విధంగా కంట్రోల్ చేస్తాయి డెవిల్స్. అదేవిధంగా కొంతమందికి కొన్ని బలహీనతలు ఉంటాయి బిడ్డ. ఆ బలహీనతల్ని మనం ఎప్పుడు ఎత్తిపెట్టి చూపియద్దు. వాడు బలహీనుడు ఓకే. దేని వల్ల బలహీనుడు అయ్యాడు? వాణ్ణి వెనక ఉండి చేస్తున్న దురాత్మలు. ఈ విధంగా ఆలోచించు. ఈ లోకంలో ఉన్న వాళ్ళు బలహీనతను ఎత్తి చూపించి ఎగతాళి చేస్తారు. నీకు ఆ విధంగా ఉండొద్దు. నీ ఆలోచన, నీ మైండ్ సెట్. ఒక త్రాగుబోతుని చూడగానే వీడు త్రాగుబోతు అంటారు. తిరుగుబోతు చూడగానే తిరుగుబోతు అంటారు. ఒక వ్యభిచారిని చూడగానే వీడు వ్యభిచారి అంటారు. ఎందుకు వాళ్ళు ఆ విధంగా చేస్తారు? వాళ్ళని ప్రేరేపిస్తున్న దయ్యపు శక్తులు అవన్నీ, దురాత్మ శక్తులు. కాబట్టి ఆత్మ సంబంధమైన అనుబంధము నీకు ప్రభువుతో ఉంటే దృశ్యమైన వాటిని కాకుండా అదృశ్యమైన వాటిని నిదానించి నువ్వు చూస్తావు.
అపోస్తులుడైన పౌలు అంటాడు ఈ మాట. దృశ్యమైన వాటిని కాకుండా నేను అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నా కాబట్టి ఒక్కొక్కల మనస్తత్వాలు ఏంటివి అనే అర్థమవుతుంది, ఎవరి గుణం ఎలాంటిది అనేది అర్థమవుతుంది. మానవుడిగా పుట్టినప్పుడు ప్రతి మానవుడు మంచివాడే, ప్రతి స్త్రీ మంచిదే. పుట్టిన చిన్న పిల్లలకి ఏమైనా తెలుసా? పెరిగి పెద్దయిన తర్వాత కూడా ఏం తెలియదు. ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో. అర్థమవుతుందా? మరలా చెప్తున్నాను, పుట్టిన పసిపిల్లలకి ఏం తెలియదు, అది మన దృష్టిలో. ఆ పుట్టిన వ్యక్తి యవ్వనస్తుడు ఒక వయసుకి పెరిగిన తర్వాత వీనికి కోపం ఉంది, వీనికి అసూయ ఉంది, వీడు ఇట్లా వాడు అట్లా అని మనం నిర్ధారించుకుంటాం. కానీ దేవుని దృష్టిలో ఆ వ్యక్తి పసిపిల్లోడే. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు తెలుసు, దేవుని దృష్టి ఏ విధంగా ఉంటుందంటే మనుష్యుని తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. ఆ వేరు తలంపులు ఏంటివంటే ఆయన దృశ్యమైన వాటిని కాకుండా అదృశ్యమైన వాటిని, ఆత్మ సంబంధమైన బంధము మీద దేవాది దేవుడు లక్ష్య పెడతాడు. అందుకు నిన్ను ప్రేమిస్తున్నాడు, అందుకు నువ్వు ఎంత చేసినా భరిస్తున్నాడు, అందుకు నువ్వు ఎంత ఆయాసకరంగా ఉన్నా ఆయన దిగమింగుకున్నాడు. ఆ మనస్సు నీలో రావాలంటే దేవుడు చూసే దృష్టితో నువ్వు చూడు. హల్లెలూయా. అందుకే సమూయేలుతో దేవుడు అంటాడు, మనుషులు పై రూపాన్ని చూస్తారు, నేను హృదయాంతరంగంలో ఉన్న మనస్సును చూస్తా. మనుష్యుడు పై రూపం అందచందాలను చూస్తాడు, కోపాన్ని చూస్తాడు, ద్వేషాన్ని చూస్తాడు, అసూయను చూస్తాడు, వీడు ఇట్లాంటోడని చూస్తాడు, వీడు త్రాగుబోతని చూస్తాడు, వీడు తిరుగుబోతని చూస్తాడు. కానీ నువ్వు దేవునితో సన్నిహిత బాంధవ్యం కలిగి ఉంటే అతనికి ఎలాంటి మంచి స్వభావం ఉందో ఆ స్వభావాన్ని నువ్వు ఎత్తి పెడతావు. అర్థమవుతుందా? ఇది నీలో యాక్టివేట్ అయితే ఒకరి గురించి మాట్లాడాలంటేనే నీకు మనసు గద్దిస్తుంటుంది. ఈరోజు మనిషి ముందు ఒకలాగా, మనిషి వెనక ఒకలాగా మాట్లాడే నైసం. కానీ ప్రభు ఏంటో తెలుసుకో, ప్రభు మనసు ఏంటో తెలుసుకో. దేవుడేమో సమూయేలుతో అంటాడు, సమూయేలు దృష్టి ఆ టైంలో ఎట్లా ఉండేనంటే, నేను చెప్పిన పట్టణానికి వెళ్ళు, అక్కడ నాకు కావాల్సిన ఒక వ్యక్తి ఉన్నాడు అంటాడు. యెషయా కుమారుల దగ్గర అందరిని పిలుస్తాడు, అందరు లైన్లో నిలబడతారు, ఒక్కొక్కరు బలంతో ఉంటారు, అందంగా ఉంటారు, చాలా బాగుంటారు. ప్రభు అంటాడు, ఈయన నా ప్రభు అంటే, సమూయేలు అంటాడు ప్రభుతో, ఈ కుమారుడా అంటే కాదు, ఈయననా అంటే కాదు, ఈయననా అంటే కాదు. మళ్ళీ మీరు ఇంతేనా, ఇంకోరన్నా ఉన్నారా పిల్లలు అంటే, ఉన్నాడులే ఒకడు అరణ్యంలో గొర్రెలు కాసుకుంటా. వాల్యూ లేదు ఆయనకి కుటుంబంలో. ఎవరి మీద? దావీదుకి. దావీదు అంటే వాల్యూ లేదు కుటుంబంలో, విలువ లేదు దావీదు అంటే. ఉన్నాళ్లే అన్నలు అంటున్నారు, నవ్వుకుంటూ మొఖాలు చూసుకుంటూ, విలువ లేదు. ఉన్నాడు అక్కడ గొర్రెలు కాసుకుంటా, పాటలు పాడుకుంటూ పిచ్చోళ్ళ లెక్క తిరుగుతాడు, అక్కడ ఉన్నాడు పోవాలి అంటే వెతుక్కుంటూ పోతే అప్పుడు అంటాడు, దేవా, సమూయేలు అంటున్నాడు దేవునితో, నువ్వా ఈయన గురించి ఇంత దూరం పంపించినావు నన్ను, ఈ చిన్న బాలుడు గురించి ఇంత దూరం పంపించినావు నన్ను అని దేవుని ప్రశ్న వేస్తే, నువ్వు మనుషులు చూసే దృష్టితో నేను చూడను, నా దృష్టి మొత్తం వేరే ఉంటుంది. నువ్వు అతను చిన్నోడే అని అంటున్నావు, కానీ అతడు ఇజ్రాయెల్కి రాజు అవుతాడని ఈ సమూయేలుకి తెలియదు. చిన్నోడు పిల్లోడు అనుకుంటున్నావు. అందుకే ఎవరిని తక్కువ అంచనా వేయొద్దు బిడ్డ. వెళ్ళు, అతన్ని అభిషేకించు.
వెళ్ళు, అతన్ని అభిషేకించు. అప్పుడు అంటాడు సమూయేలుతో దేవుడు, మనుషులు పైరూపాన్ని చూస్తారు, సమూయేల్ నేను హృదయ అంతరంగాన్ని చూస్తా. హల్లెలూయా. ఈరోజు ప్రపంచంలో, మన భారతదేశంలో పూజలు చేస్తారు, పండగలు చేస్తారు, పురస్కారాలు చేస్తారు, ఎన్నెన్నో చేస్తారు, ఎన్నెన్నో మాలలు వేస్తారు, ఎన్నో చేస్తారు. వీళ్ళు ఎందుకు ఇవన్నీ చేస్తారంటే వాళ్ళ పుణ్యం కోసం, వాళ్ళ యొక్క మేలు కోసం, వాళ్ళు బ్లెస్ అవ్వడం కోసం చేస్తారు. కానీ నువ్వు ఒక్కటి తెలుసుకోవాలి, దేవుని మనస్సు ఏంటో తెలుసుకోవాలి. ఫస్ట్ నువ్వు దేవుని మనస్సు, దేవుని స్వభావము నువ్వు ఎరిగినప్పుడు ఆటోమేటిక్గా నీలో మార్పు అనేది మొదలవుతుంది. హల్లెలూయా. మార్పు మొదలవుతుంది. చూడండి, మనం ఈ లోకంలో ఉన్న వాళ్ళని మనం చూసినట్లు కొంతమంది మాలలు వేసుకుంటారు. మాలలు వేసుకున్నప్పుడే బాగుంటారు, మాల తీసిన తర్వాత నార్మల్. మాల వేసుకున్నప్పుడే బాగుంటారు, తర్వాత నార్మల్. అంటే ఇక్కడ చూడండి, ఆయనకు ఒక భయం ఉన్నది. నా మీద ఈ దండ ఉంది కాబట్టి నేను ఈ విధంగా ఉండాలి అని. అది నిజమైన మారు మనస్సు కాదు. నిజమైన మారు మనస్సు ఎప్పుడు వస్తుంది అంటే, దేవుని గురించి నా జ్ఞానం నీకు కలిగినప్పుడు, దేవుని మనస్సు ఏంటి, దేవుని స్వభావం ఏంటో నువ్వు ఎరిగినప్పుడు, అప్పుడు నిజమైన మారు మనస్సు వస్తుంది. కాబట్టి నీ ఆత్మీయ జీవితంలో నువ్వు గంటలు గంటలు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఏది అడిగినా ప్రభువుని, అది శ్రేష్టమైనదిగా ఉండాలి, నలుగురికి ఉపయోగపడేటట్లుగా ఉండాలి, నలుగురికి సహాయం చేసేటట్లుగా ఉండాలి, నలుగురు మేలు కోసం అడగాలి. అర్థమవుతుందా? నీ సమస్యలు, నీ కుటుంబ సమస్యలు అడగొద్దనట్లేదు, కానీ నలుగురి మంచి కోసము ప్రార్థన చేయడం, వాళ్ళ మేలుని కోరుకోవడమే ప్రభువుకి ఇష్టం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉందో నాకైతే తెలియదు. నేను ఒక విషయం చెప్తున్నాను, ఆత్మ సంబంధమైన అనుబంధం నువ్వు ప్రభువుతో ఏకమైనప్పుడు ఆయన స్వభావం, ఆయన మనస్సు ఏంటో నీకు అర్థమవుతుంది. ఎన్నోసార్లు నా ఆత్మీయ జీవితంలో, నేను చేస్తున్న ఈ సేవ జీవితంలో ఎన్నోసార్లు బలహీనమైపోయినా, ఏదో విషయంలో దేవాది దేవుడు బలపరుస్తూనే ఉంటాడు. నేనున్నా కదా బిడ్డ, నేనున్నా కదా బిడ్డ అని బలపరుస్తూనే ఉంటాడు. దేవుని యొక్క హస్తము నాకు తోడుగా ఉన్నది, దేవుని ఆత్మ నాకు తోడుగా ఉన్నది. కాబట్టి ఏ సహాయము, ఏ సపోర్ట్ లేకుండా ప్రభు అట్లా నడిపిస్తున్నాడు. సమస్త మహిమ, ఘనత, ప్రభావం దేవునికే చెల్లునుగాక. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థన చేయండి ఇప్పుడు.